ఫైటర్ మూవీ చూసాక ఏ మూవీ పైన నా ఒపీనియన్ ని నేను ఈ వీడియో త్రూ మీతో షేర్ చేసుకోబోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. సో వెల్కమ్ టు మైవి ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ డీసెంట్ యాక్షన్ మూవీ టు వాచ్. ఒక టిపికల్ బాలీవుడ్ యాక్షన్ మూవీకి కొంచెం దేశభక్తిని అండ్ ఎయిర్ కాంబాట్ యాక్షన్ సీన్స్ ని యాడ్ చేస్తే దట్స్ ఫైటర్ ఫర్ యూ, బట్ ఇట్స్ బెటర్ దెన్ పఠాన్ అని నాకు అనిపించింది. విజువల్లీ దిస్ మూవీ వాజ్ స్పెక్టాక్యులర్, బట్ స్టోరీ అండ్ నరేషన్ పరంగా ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే ఓవరాల్ గా మూవీ కూడా స్పెక్టాక్యులర్ గా ఉండేది. గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఎ డీసెంట్ సెకండ్ హాఫ్ మేక్స్ దిస్ మూవీ ఎ డీసెంట్ వాచ్ ఫర్ వన్ టైమ్. ఇక ఈ మూవీలో నాకు నచ్చిన ఆర్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఎయిర్ కాంబాట్ సీక్వెన్సెస్. Air combat sequences and aerial shots are spectacular to watch. One of the major highlights of this movie. Music was good in this movie. Songs and BGM బాగున్నాయి. First half was good with decent humor, convincing characterizations and good combat scenes. Scenes between lead pair Hrithik and Deepika మధ్య కెమిస్ట్రీ చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. The scenes or sequences between Hrithik and Deepika are good. Performances. అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అయితే స్పెషల్ మెన్షన్ ఫర్ Hrithik. He pulled off the Patty character so effectively with his charm and swag. Also, Deepika and Anil Kapoor supported well. ఇక ఈ మూవీలో నాకు నచ్చని ఆర్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే స్టోరీ. లాస్ట్ 10 years గా బాలీవుడ్ లో 90% యాక్షన్ మూవీస్ ఇండియా పాకిస్తాన్ స్టోరీ లైన్ పైనే వచ్చాయి. పాక్ ఇండియా పైన అటాక్ చేయడం, ఇండియా పాక్ పైన రివెంజ్ తీర్చుకోవడం. క్యారెక్టర్స్ మారుతున్నాయి కానీ స్టోరీ మాత్రం సేమే ఉంటుంది. ఈ మూవీ హిట్ అయితే ఈ ఆనంద్ భయ్య సేమ్ స్టోరీతో 3 సార్లు హిట్ కొట్టినట్టే. నరేషన్ స్టోరీయే సేమ్ ఓల్డ్ చింతకాయ పచ్చడంటే నరేషన్ లో కూడా ఏం చేంజ్ లేదు. సేమ్ ఓల్డ్ ప్రిడిక్టబుల్ నరేషన్. అదే బేస్ స్టోరీకి ఒక రియల్ ఈవెంట్ ని యాడ్ చేసి కొన్ని దేశభక్తి డైలాగ్స్ యాడ్ చేసి ప్రెజెంట్ చేశారు అంతే. బట్ ఫైటర్ నరేషన్ వాజ్ వే బెటర్ దెన్ పఠాన్. ఆ పఠాన్ ఆ రేంజ్ లో ఎందుకు ఆడిందో మన నార్త్ నాగరికులకే తెలియాలా. సెకండ్ హాఫ్ వాజ్ టూ ఫ్లాట్ అండ్ కంప్లీట్లీ ప్రిడిక్టబుల్. సో అది మరి ఫైటర్ సంగతి. నాకైతే ఈ మూవీ ఓసారికి డీసెంట్ గానే అనిపించింది. అబ్బో పెద్ద తోపు తురుము అలా ఏం అనిపించలేదు, కానీ డెఫినెట్లీ ఓసారికి ట్రై చేయొచ్చు అనిపించింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి.